హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్. ఈ వీడియోలో ఒక మంచి రెగ్యులర్ అండ్ పార్టీ హెయిర్ స్టైల్ చూద్దామండి. ఎలా వేసుకోవాలో చాలా సింపుల్గా, ఇది అందరికీ సూట్ అవుతుందండి. చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికీ డైలీ వేసుకోవచ్చు. పార్టీ అకేషన్గా కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, మనకు తెలిసిందే. ఒకసారి ఎలా వేసుకోవాలో ఈజీగా చూద్దామండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. చూడండి, ఇక్కడ నేను ముందర పఫ్ ఎలా పెడతామండి అంత హెయిర్ తీసుకుంటున్నాను. వద్దనుకుంటే ఇయర్ టు ఇయర్ కూడా తీసుకోవచ్చండి, హెయిర్ మన ఇష్టం. పైన నుంచి ఇలా తీసుకొని వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అందుకే నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. కొద్దిగా ఎప్పుడు ఫింగర్స్తో తీసుకుంటే చాలా తక్కువ వస్తుందండి హెయిర్. దువ్వెనతో తీసుకుంటే ఎక్కువగా వస్తుంది, అదొకటి గమనించండి. జడ ఎలా అల్లుకుంటామండి, అలాగా 3 సెక్షన్స్గా తీసుకున్నాను. ఫస్ట్ ఒకసారి 2 సార్లు అలా నాటు వేసుకోవాలి. తర్వాత చూడండి, దువ్వెన సహాయంతో ఈ విధంగా మొత్తం కొద్దిగా తీసుకోవాలండి. హెయిర్ చూడండి ఎంత వస్తుందో అంతా తీసేసుకోవాలి. అటువైపు ఉండే సెక్షన్లోకి యాడ్ చేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకోండి. హెయిర్ అనేది మరీ ఎక్కువగా తీసుకుంటే లావుగా కనిపిస్తుంది. కొద్ది కొద్దిగా తీసామంటే చిన్నవిగా చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంటుందండి. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇలా తీసుకోవాలి. దువ్వెనతో ఎంత వస్తే అంత హెయిర్ మొత్తం తీసేసుకోవాలి. అటువైపు ఉండే సెక్షన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. అది అల్లేటప్పుడు మాత్రం టైట్గా పట్టుకోవాలండి. ఈ జడ అనేది లూజ్గా ఉంటే అంత లుక్ ఉండదు. ఎంత టైట్గా వేస్తే అంత మంచి లుక్ ఉంటుందండి. చూడండి, నేను ఇక్కడ చాలా పల్చగా కొద్ది కొద్దిగా హెయిర్ని తీసుకుంటున్నాను. అలా ఏమన్నా మనకు మిస్టేక్ అనిపిస్తే, ఒకసారి అన్ఈవెన్గా అనిపిస్తే ఒకసారి దువ్వుకోవచ్చు, లేకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అక్కడ చేత్తో మాత్రం టైట్గా పట్టుకోవాలండి, లూజ్ అస్సలు వదలకూడదు. అలాగే డౌన్కి వెళ్తున్న కొద్దీ మనం హెడ్ని కూడా డౌన్ చేయాలి. అలాగే పైకి ఉన్నామంటే కరెక్ట్ షేప్ అనేది రాదు. కొద్ది కొద్దిగా హెడ్ అనేది డౌన్ చేసుకుంటూ ఈ విధంగా లెఫ్ట్ రైట్ కొద్ది కొద్దిగా పాయలుగా హెయిర్ తీసుకుంటూ ఎటువైపు తీసుకుంటున్నామో అటువైపు సెక్షన్లోకి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, యాడ్ చేసుకొని నీట్గా ఇలా టైట్గా పట్టుకోవాలండి. మనం జడ ఎలా అల్లుతామో ఆ విధంగా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ ఒకసారి, రైట్ ఒకసారి, జడ ఎలా అల్లుతామో అలా అల్లుకుంటూ వెళ్ళాలండి. ఎంత బాగుంటుందో చూడండి ఈ హెయిర్ స్టైలు. ఇంకా వాటికి మధ్య మధ్యలో డెకరేషన్గా ఏవైనా పెట్టచ్చండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది పిల్లలకైనా ఏ వయసు వారికైనా చాలా బాగుంటుందండి ఈ హెయిర్ స్టైలు. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఇది మీకు మీరే కూడా సెల్ఫ్గా వేసుకోవచ్చండి. అది ఎలా వేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి, సలూన్ వీడియోస్ అని. మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు ఇంకొకరు లేనప్పుడు హెల్ప్ చేయడానికి మనకు మనమే కూడా కాన్ఫిడెంట్గా ఈ విధంగా జడ వేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. ఎటువంటి మెజర్మెంట్ అనేది లేకుండా మనం అందాజుగా చేసేసుకోవచ్చండి. కొత్తగా ఎవరైనా వంటలు చేయడం రాని వాళ్ళకి ఈజీగా. అంతేనండి, ఇలా ఒకటొకటి లెఫ్ట్ రైట్ తీసుకొని హెయిర్ అంతా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కింద వరకు అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా జడ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో. ఇంకా లాస్ట్లో అల్లిన తర్వాత హెయిర్ బ్యాండ్ వేసేసానండి. కొద్దిగా ఉన్న తర్వాతే చూడండి ఎలా వచ్చిందో. బాగానే వచ్చిందా అండి? కామెంట్ సెక్షన్లో తెలపండి మీ యొక్క అభిప్రాయాన్ని. అంతే అండి, ఎవరైనా వేసుకోవచ్చు, ఏ వయసు వారైనా వేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.